హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐబీపీఎస్ పిఓ ప్రొఫెషనరీ ఆఫీసర్ నుండి మనకు ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, ఇక్కడైతే మనకు ప్రొబేషనరీ ఆఫీసర్ సంబంధించింది అనమాట పోస్ట్ వచ్చేసి. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 జూలై నుండి 21 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ప్రీ ఎగ్జామ్ ఇక్కడైతే పీఈటీ ఆగస్టులో ఇవ్వడం జరిగింది. కాల్ లెటర్ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన ఇంటర్వ్యూ కానీ రిజల్ట్స్ మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన డిక్లేర్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు టాపిక్ క్లాస్ సంబంధించిన దీంట్లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి మీరు సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మనకు ఇక్కడైతే పార్టిసిపేషన్ బ్యాంక్స్ సంబంధించినది మనకు ఏ బ్యాంక్స్ అనేది మనకు పార్టిసిపేషన్ అయితే ఆ యొక్క బ్యాంక్స్ లిస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. తర్వాత మనకు ప్రొవిజనరీ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ శాలరీ అయితే చూసుకోండి. మనకు 48 పైన ఎబో అయితే ఉండదన్నమాట. దీంట్లో అయితే చూసుకోండి పే మనకు పర్ మంత్ అనేది శాలరీ. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక మనకు పీడబ్ల్యూడి సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 ఇక్కడ జూలై వరకు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. మనకు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. సో ఓన్లీ మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన అనేది ఇక్కడైతే డీటెయిల్స్ అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేశారు. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోండి. తర్వాత సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది పూర్తిగా వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ప్రొఫెషనరీ ఆఫీసర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ప్రొఫెషనరీ ఆఫీసర్ సంబంధించిన ఐబీపీఎస్ అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మనకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ లాస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా రైట్ సైడ్ పైన దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ, అప్లోడ్ డాక్యుమెంట్స్, పేమెంట్ అయితే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఫాలో అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెంబర్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ అనేది ఇంకోసారి ఇక్కడ జాగ్రత్తగా మీరు మెన్షన్ అనేది చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదై ఉంటుందో ఆ యొక్క లాస్ట్ నేమ్ మెన్షన్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. మనకు ఫుల్ నేమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసండి. డొమైన్ నేమ్ అయితే gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో మెన్షన్ చేసేసి క్యాప్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీ అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ షూర్ డాటా ఎంటర్డ్ కరెక్ట్ నోట్ చేంజ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటుంది. ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఈ ఆప్షన్ మాత్రం లేదన్నమాట. ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది సో మీరు అన్ని కరెక్ట్ కనిపిస్తే ఇక్కడ మీరు ఇప్పుడు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కనిపిస్తే ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేసండి. సో చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మీరు వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి అయితే మీకు అప్లికేషన్ స్టక్ అయినట్టే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ చేసుకొని అప్లికేషన్ అయితే ఇక్కడ నుండి అయితే స్టక్ అయిందో అక్కడ నుండి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. మనకు ఫోటో వచ్చేసి ఇక్కడ 50 to 100 KB అయితే ఉండాలి. జాగ్రత్తగా చూస్ మీద క్లిక్ చేసేసి ఫోటో అప్లోడ్ చేసేసండి. తర్వాత మనం వెబ్ కెమెరా ద్వారా అయితే ఫోటో అనేది మనం ఆన్లైన్ అయితే ఇక్కడైతే ఫోటో అనేది క్యాప్చర్ అయితే చేయాలి. సో ఆన్లైన్ చేసేసండి. తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ వెబ్ కెమెరా ద్వారా రాకపోతే ఇక్కడ QR కోడ్ అయితే ఇచ్చారు. ఈ QR కోడ్ అనేది మీ యొక్క మొబైల్లో స్కాన్ చేసేసి అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన యాప్ అయినా డౌన్లోడ్ చేసి అక్కడ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి అక్కడ నుండి అయితే మీ యొక్క లైవ్లో అయితే క్యాప్చర్ ఫోటో అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ ఫోటో అయితే అగ్రీ చేసేసండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 20 to 50 KB అయితే ఉండాలి. బ్యాక్ లెటర్లో క్యాప్ లెటర్లో అయితే ఉండొద్దు. సో వైట్ పేపర్ మీద జాగ్రత్తగా ఉండట్టు ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసేసండి. తర్వాత ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కేటగిరీ, సో మీరు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడైతే కేటగిరీ సంబంధించింది ఓకే మీద క్లిక్ చేసేసండి.
ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం కేటగిరీ తర్వాత చేంజ్ అయితే కాదు. ఇక్కడైతే మీరు జాగ్రత్త మీకు సంబంధించిన కేటగిరీ చూసుకోండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ 40% అబోవ్ ఉంటే యెస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. ఒకవేళ యెస్ చేస్తే టైప్ ఆఫ్ డిజబిలిటీ, టైప్ ఆఫ్ ఐడి అదర్స్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన పీడబ్ల్యూడీ సంబంధించింది కాబట్టి ఇక్కడైతే మనం ఇక్కడ ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడైతే మనకు స్పెసిఫిక్ సంబంధించింది ఇక్కడ ఇది నో అయితే పెట్టేసేసండి దీన్ని. తర్వాత ఇక్కడైతే మీరు గౌట్ కానీ టెకింగ్ అని ఏదైనా మీరు సెమీఫైనల్ ఇక్కడ సంబంధించిన గౌట్ సంబంధించిన ఉంటే ఇక్కడ వేసండి, చేసి మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా ఉంటే వేసండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే వేసండి, చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ప్రెషన్ డీటెయిల్స్ ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ మీరు రిలీజన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ ఇక్కడ బుద్ధిజం జైనిజం ఇచ్చేసండి. తర్వాత మైనారిటీ మీరు ఉంటే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఆర్ యూ అపీరియడ్ ఇక్కడ సిడబ్ల్యూఈ సిఆర్పిపి ఓఎంటీ కానీ ఎయిర్లియర్ మీరు అప్లై అయ్యారు అంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీరు ఎన్నిసార్లు అటెండ్ అయ్యారో ఆ సంబంధించిన అటెండ్ అనేది దీంట్లో మెన్షన్ చేసండి. సో మీకు ఇక్కడ అయితే ఇచ్చారనమాట. సో మీకు సంబంధించినది మీరు దీంట్లో అయితే అపేర్ అయ్యారో దాని మీద క్లిక్ చేసేసండి. సో మనకు అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీరు ఎన్నిసార్లు అపేర్ అయ్యారు. సో ఒకవేళ వన్ టైమ్ 2 టైమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసండి. ఒకవేళ మీరు అపేర్ కాకపోతే సింపుల్గా నో అయితే చేసేసేసండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కీబోర్డ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కంట్రోల్+ కీ అనేది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఏదనేది మీరు చేశారో దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ కంట్రోల్ అనేది మీరు CTRL కీబోర్డ్ అనేది ప్రెస్ చేస్తే దాని మీద క్లిక్ చేసేసండి, మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మనకు సెలెక్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేసండి మీకు సంబంధించిన ఏది ఉంటుందో. సో దాని మీద క్లిక్ చేసేసి బ్యాక్ వచ్చేసి మనకు అది సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ఎన్ని బ్యాంక్ కానీ ఇక్కడ స్టేట్ బ్యాంక్ సంబంధించిన ఏదైనా చేసి సర్వేర్ ఉంటే ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసి ఉంటే ఇక్కడ చేసండి. చేసి మీకు సంబంధించిన అనేది దీంట్లో డీటెయిల్స్ ఇచ్చేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు సిటిజన్ అనేది ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యూటీ, సో మీరు సంబంధించిన ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు స్టేట్ కోడ్, తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే. తర్వాత మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఐడి ప్రూఫ్, సో మీరు అప్లికేషన్లో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో మీ యొక్క ఐడి ప్రూఫ్ ఇక్కడైతే ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇస్తున్నారో ఆ యొక్క ఐడి ప్రూఫ్లో మీకు సేమ్ యాస్టిస్గా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డులో మీకు డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఏ విధంగా ఉండాలో ఇక్కడ అప్లికేషన్లో కూడా సేమ్ యాస్టిస్గా అయితే ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే మీకు సంబంధించిన అప్లికేషన్లో ఏ విధంగా ఇచ్చారో అప్లికేషన్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకు ఇక్కడ అప్లికేషన్లో కూడా సేమ్ ఉండాలి. తర్వాత మీ దానికి సంబంధించిన ప్రూఫ్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఇచ్చేసండి, మనకు క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ వేరియస్ స్టేజ్ ఎగ్జామినేషన్ అండర్ ఇక్కడ రిక్రూట్ ప్రాసెస్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో అంటే లింక్ సంబంధించిన మాట ఇక్కడైతే. సో దీంట్లో అయితే ఎస్ చేసేయండి, లేకపోతే నో చేసేసండి. ఓకేలా ఎస్ ఉంటే దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ చేసేయండి. సో లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత డూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ సిస్టర్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత వాళ్ళు మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి, వాళ్ళ యొక్క నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ట్విన్ బ్రదర్స్ సంబంధించిన ఏదైనా ఎగ్జామ్ క్వాలిఫై ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసేసండి. తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఇంటి నెంబర్, ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి, ఏదైతే మీకు సంబంధించిన స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండ్ అడ్రస్ ఉంటే సేమ్ క్లిక్ చేసేసండి, మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత జిఎస్టీ మీరు కరెస్పాండ్ ఇస్తున్నారో జిఎస్టీ దేనికైతే ఇస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఓబీసీ అండర్ గడికి వెళ్తే 850 రూపీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మిగతా వాళ్ళకైతే 175 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉంటుంది. ఇక్కడైతే చూసుకొని మీరు వ్యాలిడిటీ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ చేసే ముందు ఇక్కడైతే మనకు నాట్స్ రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. సో మీరు నాట్స్ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే దానికి సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది, ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ అని. సో మీరు నాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నేను ఆ యొక్క వీడియో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. నాట్స్ రిజిస్ట్రేషన్లో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ యొక్క వీడియో ఇక్కడ చేశాను, ఆ యొక్క వీడియో అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. ఒకవేళ లేకపోతే ఇక్కడ మీరు నో అయితే చేసేసేయండి అనమాట. ఒకవేళ ఉంటే ఇచ్చేసేయండి 12 డిజిట్స్ సంబంధించింది. సో ఆ తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడిటీ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి వ్యాలిడిటీ వర్డ్స్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. మనకు నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి.
సో ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర మనం ఏ విధంగా ఇవ్వాలంటే మనకు ఇక్కడైతే వాళ్ళు ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 21 జూలై వరకు అయితే రిజల్ట్ అయితే అవుట్ అయ్యాలి, మనకు అవుట్ అంటే రిజల్ట్ అయితే వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఇగ్నోర్ వచ్చేసి 59, 99 ఉంటే ఇక్కడైతే 60% అయితే ఇవ్వాలి. సో మనం ఇగ్నోర్ చేయాల్సింది 59.99. ఆ తర్వాత 54.99 వస్తే 55% అయితే ఇవ్వాలి. సో మీకైతే సపోజ్ అయితే చూపెడతాను. 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ ఇచ్చేసండి, ఏది ఉంటుందో మీ యొక్క బోర్డ్ నేమ్. తర్వాత డేట్ పాసింగ్ ఇయర్ అయితే ఇచ్చేసండి. మార్క్స్ పర్సెంటేజ్ మీకు ఎన్ని ఇచ్చినాయో ఇక్కడైతే మెన్షన్ చేసేయండి 10th అనేది. సో మీకు 10th ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ వచ్చినాయో. సో నాకైతే ఇక్కడ 77 ఈ విధంగా అయితే వచ్చేసింది. ఒకవేళ 55 ఇక్కడ 54 ఈ విధంగా వస్తే ఈ విధంగా అయితే ఇవ్వకండి, మీరు డైరెక్ట్గా 55 అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడ 89.99 వస్తే మీరు 90% మార్కులు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఈ విధంగా. తర్వాత క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ సంబంధించిన బోర్డ్ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత డిగ్రీ మీరు ఏదైతే తీసుకున్నారో మీ యొక్క గ్రూప్ అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెషలైజేషన్స్ అనేది మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటాయి కదా, ఆ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత మీ యొక్క డిగ్రీ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క డిగ్రీ డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్. సో నాకు ఇక్కడైతే 67.54 ఈ విధంగా వచ్చింది. సో నేనైతే ఈ విధంగా అయితే ఇవ్వద్దు అనమాట. సో నేను ఇక్కడైతే 55 అనేది ఈ విధంగా అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ చేశారు, మీకు శాంపుల్గా అయితే చూపెడతాను. సో ఇక్కడ 67.99 ఈ విధంగా వస్తే మీకు పర్సెంటేజ్ అనేది మీరు 68% అయితే ఇవ్వాలి, ఈ విధంగా అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఇచ్చారు మనకు 59.9 వస్తే మీరు 60% ఇవ్వాలి. సో నాకైతే ఇక్కడ సపోజ్ ఇక్కడ నాకు 79% వచ్చింది, 99 ఈ విధంగా పర్సెంట్ వచ్చినాయి కదా. సో నేను ఈ విధంగా అయితే ఇవ్వద్దు అనమాట. సో నేను 80% మార్కులు అయితే ఈ విధంగా అయితే ఇచ్చేయాలి, అయితేనే మనకు కరెక్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళు ఇచ్చినట్టు మనం ఇక్కడైతే చేయాలి. తర్వాత పాస్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ క్లాస్ గ్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆర్ సెకండ్ పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడ 10th గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసేయండి మీరు. తర్వాత ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ సిస్టమ్ పైన ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ కంప్యూటర్ పైన సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ ఏదైనా డిగ్రీకి సంబంధించిన స్కూల్ కానీ ఏదైనా ఉంటే మెన్షన్ చేసేయండి దీంట్లో. తర్వాత డిగ్రీ కానీ ఏదైనా ఉంటే దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకేలా కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఏదైనా లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసండి. ఒకేలా ఉంటే మీకు సంబంధించినది ఆపరేటింగ్ ఏదైనా సిస్టమ్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఉంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసేయండి, తర్వాత అవసరం లేదు. తర్వాత ప్రజెంట్ ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఇక్కడైతే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది మనకు ఇక్కడ ఇక్కడ సంబంధించినది కండక్ట్ చేయడం అయితే కావాలనుకుంటే ఇక్కడ వేసండి, లేకపోతే నో చేసేసండి. అంటే మనకు ఎగ్జామ్ ముందు అనేది. సో ఇక్కడ వేసుంటే వేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే ఫైనాన్స్ కానీ ఇక్కడైతే లా డిపార్ట్ ఆఫీస్ సంబంధించినది నో అయితే చేసేసి మనకు కేసెస్ సంబంధించింది. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీడ్, తర్వాత రైట్, తర్వాత స్పీక్ ఈ విధంగా వస్తే మీరు టిక్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత హిందీ వస్తే మీరు హిందీ ఇచ్చేసేయండి. తర్వాత చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు అన్ని క్లారిటీగా క్వాలిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అయిన నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది మనకు నోటిఫికేషన్లో మీకు అయితే చెప్పాను కదా, ఇక్కడ మనకు ఏ బ్యాంక్ అనేది మనకు ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తున్నాయో ఆల్రెడీ వాళ్ళు ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట, మనకు ఏ బ్యాంక్ అనేది ఇక్కడైతే పార్టిసిపేషన్ ఉన్నాయో ఆ యొక్క నేమ్ సంబంధించిన బ్యాంక్ నేమ్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ బ్యాంక్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇద్దామనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసండి. సో మీకు సంబంధించిన ప్రిఫరెన్స్ వైజ్ అనేది ఇక్కడైతే మీకు ఏ బ్యాంక్ అనేది మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కావాలో ఇక్కడ మెన్షన్ చేసేసండి. ఈ విధంగా మీకు సంబంధించిన ఎన్ని బ్యాంక్ కావాల్సి ఉంటే అన్ని బ్యాంక్స్ నేమ్ అనేది దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు బ్యాంక్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు సంబంధించిన అనేది ఇప్పటి వరకు మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు 1-2 సార్లు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు వాళ్ళైతే అసలు అయితే డేట్ ఆప్షన్ మాత్రం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వరు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే. సో మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు
డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ మీకు అన్ని కరెక్ట్ కనిపిస్తే ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అన్ని కరెక్ట్ కనిపిస్తే అగ్రీ చేసేయండి. తర్వాత ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫిల్ మై అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ విత్ మై ఇన్ మై ఐడి ప్రూఫ్. మీ యొక్క అప్లికేషన్ అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో సేమ్ మ్యాచ్ అయి ఉంటే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అని ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదా దేర్ ఈజ్ చేంజ్ మై నేమ్ ఐ విల్ బ్రింగ్ డాక్యుమెంటరీ. సో ప్రూఫ్ సేమ్ ఎగ్జామినేషన్. ఒకవేళ వేరే మీకు వేరే చేంజ్ అయి ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ వేసేసండి. ఇది కాకుండా మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు అన్ని కరెక్ట్ కనిపిస్తే ఇదైతే అన్మార్క్ చేసేసి ఇది మార్క్ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు నో చేసి అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డాక్యుమెంట్స్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం సంబంధించిన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ అండ్ డిక్లరేషన్, తర్వాత ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. మీకు గైడ్ లైన్స్ అయితే ఇక్కడైతే చూపెడతాను. సో మనకు ఇక్కడ ఫోటో అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ మనకు సంబంధించినది వాళ్ళు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి బ్లాక్ లేదా బ్లూ పెన్ అయితే వైట్ పేపర్ అయితే రాయాలి. సో ఆ తర్వాత థంబ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 20 to 50 KB అయితే ఉండాలి. ఆ తర్వాత హ్యాండ్ అండ్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు 50 నుండి 100 KB అయితే ఉండాలి. ఒక పేపర్ వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ ఇంక్తో అయితే మనం క్లారిటీగా వైట్ పేపర్ మీద అయితే రాయాలన్నమాట. సో ఇది ఈ విధంగా మనకు క్యాపిటల్ లెటర్ అయితే రాయద్దు. సో ఇక్కడ మనకు టెస్ట్ అనేది ఇచ్చారు, డిక్లరేషన్ అనేది. సో ఐ దగ్గర మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ ఇచ్చేసండి. మనకు ఏ విధంగా రైటింగ్ ఉన్నదో ఆ విధంగా మీరు ఐ నుండి నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ రాసేసి రిక్వైర్డ్ వరకు అయితే రాసేసేయండి. సో మీరు రాసేసిన తర్వాత వైట్ పేపర్ మీద ఆ యొక్క కేబీలో 50 నుండి 100 KBలో అయితే మీరు ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేసేయండి. క్యాపిటల్ లెటర్లో అయితే మీరు రాయద్దన్నమాట టెస్ట్ అనేది. సో ఈ విధంగా రైటింగ్ ఉన్నదో సో మీ యొక్క స్టైల్లో రైటింగ్లో అయితే ఇచ్చేసేయండి. క్యాపిటల్లో అయితే యూజ్ అయితే చేయొద్దు. సో ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసేసండి. తర్వాత హ్యాండ్ అండ్ డిక్లరేషన్ అయితే టెస్ట్ అనేది అప్లోడ్ చేసేసండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. మనకు డాక్యుమెంట్స్ అనేది PDF ఫార్మేట్లో అయితే అన్నారు. ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన PDF ఫార్మేట్లో ఇక్కడైతే 500 KB అయితే మనకు ఉండాలని మెన్షన్ చేశారన్నమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా 500 KBలో PDF ఫార్మేట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ డిక్లరేషన్ థంబ్ ఇంప్రెషన్ వ్యాలిడ్ అని ఉన్నాయి కదా, దీంట్లో టిక్ అని ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఐ అగ్రీ కనెక్ట్ ద డిజిలాకర్ ఫ్యాక్ట్ చేంజ్ ద డేట్ ఆఫ్ బర్త్, నేమ్, నెంబర్, ఆధార్, జెండర్ అనేది ఉన్నాయి కదా, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. సో ఉంటే ఇక్కడ డిజిలాకర్ ఎస్ చేయండి. చేసేసి మీకు సంబంధించిన డిజిలాకర్ అయితే కనెక్ట్ అయితే మీరు తీసుకువెళ్తుంది. అక్కడ అయితే ఓటీపీ అనేది ఆధార్ వెరిఫికేషన్ అన్ని పోయిన తర్వాత మీకు అటాచ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఒకవేళ మీకు డిజిలాకర్ కనెక్ట్ లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ డిజిలాకర్ ఉంటే మీకు సంబంధించిన ఎస్ఎస్సి దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే మీరు పాస్వర్డ్ అన్ని లాగిన్ చేసేసి అక్కడైతే మ్యాచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయచ్చు. సో నేనైతే ఇక్కడైతే ఈ విధంగా అయితే మీకు సంబంధించిన చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడైతే మనకు నో చేంజ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్, ఇఫ్ ఎస్ క్లిక్ ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. సో మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే ఇవ్వరు. ఇక్కడ అన్ని కరెక్ట్ కనిపిస్తే మీకు ఇక్కడ ఓకే అయితే చేసేయండి. ఒకవేళ మిస్టేక్ కనిపిస్తే క్యాన్సిల్ చేసి బ్యాక్ అయితే వెళ్ళిపోయండి. సో నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ మనకు సంబంధించిన బిల్ డెస్క్ అనేది మీరు ఏదేం ద్వారా అయితే చేయాలనుకుంటారో దాని మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అవుతుంది. ఆ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేస్తే మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసండి. చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ మీకు కార్డ్, డెబిట్స్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ సంబంధించిన మీకు కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉందో ఆ విధంగా ఇచ్చేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్ కానీ, క్యూఆర్ కానీ, యూపీఐ కానీ ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ నుండి మీరు పేమెంట్ అనేది చూసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది మీరు చూసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ ఫెయిల్డ్ అయిన చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు IBPS PO ప్రొఫెషనరీ ఆఫీసర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే చేస్తాను అనమాట. సో అండ్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఏమైనా
ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్స్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే మీకు తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.